కొంచెం ఉండగా మనకు అపోస్తుల కార్యములు 1:12 చూస్తే, అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండ మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలెతె అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, పేతురు వారి మధ్య నిలిచిట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను అని చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడు దేవ, నాథ, సత్య స్వరూపి అయా, ఈ యొక్క త్రిత్వ దేవ నామములో మీ పాదముల దగ్గరకు వచ్చి గోజాడుకొనుచు ఉండగా, నీ పరిశుద్ధాత్మ అనేది మా మీదకి నాయన దిగి వచ్చుట అనేది, లేక మీరు మాలో నివసించుట అనేది, మాతో కూడా ఉండుట అనేది, ఆదరించి ఆదరణకర్తవైన నీవు మాలో నిలిచి మాతో కూడా ఉండటం ఎంత ఆవశ్యకము అనేది నాయన మా హృదయంలో భద్రం చేసుకొని నిజంగా సాధకం చేసుకొనగలిగిన గొప్ప భాగ్యం మీరు మాకు నేర్పమని యేసునామం పెరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నప్పుడు క్రీస్తుతో కూడిన ఈ యొక్క బాంధవ్యం మనతో బలపరచబడుతున్నట్లుగా ఈ యొక్క సంఘ స్థాపనకు ముందు కావాల్సిన ఈ యొక్క సిద్ధపాటును గురించి ఈ యొక్క అపోస్తుల కార్యములంతా కూడా మనకు తెలియపరుస్తా ఉందన్నమాట. ఈ యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యము అనేది రానై ఉన్నది కనుక అన్నట్లుగా ఆ దినమందు క్రీస్తు యొక్క రాజ్య స్థాపనకు ఎవరెవరు ఎలాగా బలపరచబడ్డారు, లేక ఎలా వాడబడ్డారు అనే మాట మనతో మాట్లాడుతూ ఈ యొక్క స్థితి అంతట్లో మనం చూస్తున్నప్పుడు, యెరూషలేము మొదలుకున్న సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడినని లూకా సువార్త 24:47 49 వరకు మనం చూస్తా ఉంటాం. పైనుండి శక్తి పొందు వరకు వారు పట్టణములో అనగా యెరూషలేము పట్టణంలోనే నిలిచి ఉండుడని యేసు తన అపోస్తులకు ఆదేశించినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ మాటకు కట్టుబడే రీతి అనేది మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాకుండా యెరూషలేములో ఆ యొక్క తొలిగా వారు అంటే ఆ యొక్క అపోస్తులు అంటే శిష్యులైన వాళ్ళు యేసుక్రీస్తు వారి కొరకు ప్రాణం పెట్టే వారందరూ కూడా ఆయనకు సాక్షులై ఉంటారని, మరి సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని చెప్పినట్లుగా ఆయన తెలిపిన విధానము అనేది 1:8 కూడా మనం చూస్తా ఉంటాం. అందుకని ఈ యొక్క అపోస్తుల కార్యం 1 చూస్తే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశంలో ఎందంతను బూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి అనే మాట చెప్తూ ఉన్న ఆ సందర్భంలో వారు ఒలీవలు వనబడిన ఆ కొండ, ఆ యొక్క యెరూషలేము పట్టణం అంతా కూడా తిరిగి వెళ్ళి యెరూషలేమునకు విశ్రాంతి దినమందు నడవదగినంత సమీపంలో ఉంది కనుక వాళ్ళు అక్కడికి వెళ్ళిన విధానము, వాళ్ళు మెడగదిలో కూర్చున్న విధానం అంతా కూడా మనం చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ యేసయ్య వారికి ఆజ్ఞాపించినట్లు అపోస్తులు యెరూషలేమునకు తిరిగి వచ్చినప్పుడు వారు ప్రభు మీద ఆధారపడ్డాన్ని ప్రకటించారు. ఏవి జరిగిన అపోస్తులు ప్రభు మీద పూర్ణంగా ఆధారపడడానికి, అంటే ఎంత శ్రమ వస్తున్నా, ఎన్ని ఆటంకములు వస్తున్నా, ఎంత శారీరక నైజములు పనిచేస్తున్నా వాళ్ళు తీర్మానించుకున్నారు, విధేయులు అవ్వడానికి తీర్మానించుకున్నారు. వారి స్వాతంత్రాన్ని ఆయన స్వాధీనం చేయాలి అనే స్వతంత్రులుగా ఉండి కూడా తమ ఇష్టాన్నంతా కూడా యేసయ్యకి సమర్పించుకోవాలి. ఎంత శ్రమ వచ్చినా కూడా ఇక్కడ ఎంత శ్రమ వచ్చినను ఏం చేస్తున్నా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క విషయంలో మనం చూస్తూ ఉంటాం. అందుకని ఈ యొక్క సందర్భం అంతటిని బట్టి చూస్తే ఆయన ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి ఇలా వీళ్ళందరినీ కూడా ఈ యొక్క అపోస్తుల పేర్లు పెట్టి క్రొత్త నిబంధనలో ఈ యొక్క ఇది 4వది వాటికి, దీన్ని బట్టి ప్రధానమైన వ్యత్యాసం ఏంటి అని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క విషయంలో అంతటిని బట్టి చూస్తే ఇందులో 11 మంది మాత్రమే చేర్చబడినట్లుగా కనబడ్డారు. యోధా అని ఆయన తొలగించినట్లుగా, మత్తీయ పేరిట చీటి వచ్చినట్లుగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం.
అయితే ఈ యొక్క బాంధవ్యం దేవునితో ఒక సంబంధం ఎలా ఏర్పడింది ఏంటి? అసలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వారి మీదకి రావాలి? వారు సాక్షులవ్వాలి అంటే శక్తిమంతులవుతారు అనే మాట చెప్తున్నాడు. శక్తిమంతులవుతారు అనే మాట చెప్తున్నప్పుడు అపోస్తుల దేవాలయంలో మేడగదిలోను కాలం గడపడంలో సిద్ధపాటులో అతి కష్టమైన భాగాన్ని సహిస్తున్నారు. అంటే అది వేచి ఉండడమే. మనలో ఎక్కువ మంది వేచి ఉండటానికి ఇష్టపడ్డం కానీ సిద్ధపాటుకి సమయం పడుతుంది. అయితే అది తీసుకొని మన ఉత్సాహం లేపోతే ఇంకా దేవునిలో సంతోషంగా ఉండడానికి పరిశుద్ధాత్మ వస్తాడు అని వారితో చెప్పడం అనేది వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. అందుకనే ప్రభు చిత్తమైతే వారు వేచి ఉండటానికి సిద్ధపడ్డానికి ఇక్కడ మనకి ఎంతో అవసరం అన్నట్లుగా నీ హృదయమును నిభ్రంగా ఉంచుకో, యెహోవా కొరకు కనిపెట్టుకొనుండుము అని కీర్తన గ్రంథం 27 ఈ యొక్క దావీదు భక్తుడు పలికిన ప్రవచనాలు అనేకమైనవి క్రొత్త నిబంధనలో మనకి చాలా. అందుకనే ప్రవక్తల వచనములనైనను ఈ యొక్క ధర్మశాస్త్రమునైనను నేను కొట్టివేయడానికి రాలేదు అంటాడు. ప్రవక్తల వచనములు అంటే ఎక్కువ దావీదు భక్తుని యొక్క వచనాలే చాలా మనం చూస్తా ఉంటాం. అందుకని ఇతరులో కలిసి వేచి ఉండడానికి సహాయకరంగా ఉంటది కనుక అపోస్తలుందరూ కూడా కలిపి మొత్తానికి అపోస్తలులు, ఇంకా గలిలయులు, ఇంకా ఆ ప్రాంతం యెరూషలేము పట్టణంలో వారందరూ మొత్తం 120 మంది మేడగదిలో కూర్చున్న విధానం యేసు తల్లి అయిన మరియయు, ఇంకా వీరితో కూడా వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సముఖమున కూర్చోడానికి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయటం అనేది మనం చూస్తా ఉంటాం. అయితే ఇంతకీ ఈ ఈ యొక్క విషయంలో కొన్ని సందర్భాల్లో చూస్తే యేసు సహోదరులు ఉన్నట్లుగా కూడా చెప్పబడింది అనే మాట మనం చూస్తూ ఉంటాం. జీవితనాల్లో ఆయన యొక్క సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కానీ ఈ యొక్క యోహాను సువార్త 7:5 చూస్తే యేసు మృతుల్లో నుండి లేపబడిన తర్వాత తన సహోదరుల పెద్దవాడైన యాకోబును ఆయన ప్రత్యేకంగా కనబడినట్లుగా వ్రాయబడింది అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క చరిత్ర అంతా కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య సహోదరులు కూడా దీంతో ఏకీభవించారు. ఈ యొక్క మేడగదిలో ఎడతెగక ప్రార్థించే వారిలో తల్లి అయిన మరియ ఉన్నారు. యేసయ్యకి వ్యతిరేకించి అర్థం చేసుకోని వారు కూడా ఇక్కడ ఏకీభవించారు. ఎందుకు అంటే వాళ్ళకి బోధపడినట్లుగా ఆ నిరీక్షణలో వాళ్ళు కూడా పాలు పంపులు పొందినట్లుగా యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేపబడిన తర్వాత తమ సహోదరుల పెద్దవాడైన యాకోబు ప్రత్యేకంగా కనబడినట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకనే యాకోబు తాను పొందిన దాన్ని తన సహోదరులకు యోసేపు, సీమోను, యోధా అనే వారికి మత్తయి సువార్త 13:55లో తెలియచేసి ఉంటాడు అనే మాట వారందరూ ఇప్పుడు అపోస్తులతో కలిసి ఉన్నారు అన్నట్లుగా కొన్ని హిస్టారికల్ గా మనం చూస్తూ ఉంటాము. ఏది ఏమైనప్పటికీ 120 మందిలో వీరు ఉండొచ్చు అనేది ఒక విధానం మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ బాగా పరిచయమైన లాజరు గాని, నికోదేము అనే ఈ యొక్క అత్తరు తీసుకొచ్చిన ఆయన గాని, అరిమత్తయి యోసేపు ఆతిథ్యం ఇచ్చిన ధనవంతుడు, ఆ యొక్క సమాధి ఆ కార్యక్రమం అంతా చేసిన వాడు, యేసయ్యకి రహస్య శిష్యులు, జక్కయ్య ఆ చెట్టెక్కిన ఆయన వారు, ఇలా వీళ్ళందరూ కూడా చేరి ఉండవచ్చు అని చాలా మంది ఈ యొక్క పరిశుద్ధులైన వారి యొక్క ఉద్దేశం అన్నమాట. అయితే ఎంత ఆకర్షణీయమైన గుంపు అన్నట్లుగా మనం చూస్తూ యేసయ్య సిలువ ఘట్టంలో ఈ యొక్క మరియ గాని, మార్త గాని మనకి కనబడరు అక్కడ. కానీ వీళ్ళందరూ మేడగదిలో ఏకీభవించారు అన్నట్లుగా కొందరు అభిప్రాయము. ఈ ఈ యొక్క విషయాలతో వాళ్ళ ఏకీభవించారా లేదా అనేది మనకి తర్వాత సంగతి. మనకి అది అనవసరమైన విషయమే. కానీ ఇక్కడ మనతో మాట్లాడుతున్న సందర్భం ఏంటి అంటే ఆయన ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడు. నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. వెతికి రక్షించుకోవటం ఆయనకి ఇష్టం. అందుకనే వారు వేచిన దినాల్లో ఏమి జరిగిందో అంతా మనకు తెలియదు కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 1:14 చూస్తాం. ఈ యొక్క లూకాసు వార్త 24 కూడా 53 చూస్తే వాళ్ళందరూ మొత్తానికి దేవునికి స్తోత్రం చేసిరి అనే మాట చూస్తూ ఉంటాం. శిష్యులు ప్రార్థించినట్లుగా వాళ్ళందరూ కూడా ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి అంటే వీళ్ళు శిష్యులైన వాళ్ళందరూ ఏకంగా కూడి ఒక గుంపుగా కూడి ఒక ఐక్యమత్యం కలిగి వాళ్ళు ప్రార్థించే విధానం అనేది వాళ్ళు ఇక్కడ మనం చాలా క్షుణ్ణంగా చూస్తాం. అయితే అది ఎక్కువ కాలం కాదు కానీ ఒక 10 డేసే ఈ యొక్క ఆ ప్రార్థనతో ఆ 10 డేస్ లో కూడా ఎడతెగక అంటే ఎంత ప్రార్థన చేస్తుంటారో, ఎంత ఆసక్తితో వాళ్ళు ప్రార్థన చేస్తుంటారో, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అనే మాట
ఒకటో అధ్యాయం 14వ వచనంలో చూస్తే వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను అని చాలా క్లియర్ గా చెప్పాడు. ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అంటాడు. యాకోబు జలతే అనబడిన అని పైన వాళ్ళ పేర్లు చెప్తూ యేసే సహోదరులు కూడా ఇక్కడ ఏకీభవించారు. మొత్తానికి ఆ తల్లి ఆ యొక్క హృదయంలో నుండి ఒక ఖడ్గం దూసుకుపోవడం గాని, లేకపోతే ఇంకా వాళ్ళ యొక్క రక్షణ కార్యక్రమం కానీ అవన్నీ కూడా వాళ్ళు విని ఎంతగా ఆశ్చర్యపడిపోయారు అనంటే, ఎంతగా దేవుళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు అనంటే, వారు ఖచ్చితంగా నమ్మారనమాట. ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేశారు. అది ఒక్కలుగా కాదు, నువ్వేంటి నేను ఏంటి అని సంబోధించుకునే ప్రార్థన కాదు. వాళ్ళందరూ కూడా ఐకమత్యం కలిగి ఎడతెగక ప్రార్థన చేసిరి అనే మాట ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూస్తూ ఉంటాం. అందుకని ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు ఏక మనస్సు అనే మాట చెప్తున్నాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్తూ కూడి వచ్చిన వారందరూ కూడా ఆలోచించుకుంటూ ఏక మనసుతో హృదయపూర్వకంగా హృదయంలో ఏకత్వం కలిగి ఉన్నారు. హృదయంలో ఇంకా నువ్వేంటి నేనేంటి, నువ్వెవరివి, నువ్వు సమరయుడివా లేకపోతే నువ్వు ఈ యొక్క బేకనీయ గ్రామం వాడివా, నువ్వు యెరూషలేము వాడివా అని ఎక్కడ కూడా భేదం చూపించిన వాళ్ళు. అందుకనే వాళ్ళు ఒకరితోనొకరు వారు వివాదం ఆడుకోలేదు, కానీ వాళ్ళు విధేయులయ్యారు అనే మాట మనం చూస్తూ ఉంటాం. అందుకని మరి వాళ్ళు ఎక్కువ మంది ఆయనలో నుండి నిజానికి కొందరు వేరుపడిరి అన్నట్లుగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే కొందరు వెనుదిరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ గుంపులో నుంచి మాత్రం ఒకరిలో ఒకరు వేలు పెట్టి చూపడం ఎంత సులభం, కానీ వారు ఎక్కడ కూడా మరి ఒకరినొకరు ఏమి చూపించుకోలేదన్నమాట. అందుకని ఈ యొక్క అధ్యాయంలో ఏక మనసు కలిగి ఉండాలని, కొంత కన్నీరైనా కార్చి ఉండాలి అన్నట్లుగా ఈ యొక్క చాలా గ్రంథకర్తలు చాలా క్షుణ్ణంగా మనకు వ్రాస్తూ ఉన్నారన్నమాట. అందుకని చాలా క్లియర్ గా కొందరు స్త్రీలు ఉన్నారు అని చెప్తున్నాడు. ఆ స్త్రీలతో పాటు యేసే సహోదరులు ఉన్నారు అని చెప్తున్నాడు. తల్లి అని మరి ఉంది. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించే విధానం అనే మాట, ప్రార్థనకున్న శక్తి అనే మాట చూస్తూ ప్రభు మీద ఆనుకున్నప్పుడు దేవునికి మనకి మధ్యను మన సోదరులకు మధ్యన అంతా సరిగా ఉన్నట్టు చూచుకునే దానికంటే మంచిగా ఒక కాలం గడిపే ఒక సమయం, అంటే వాళ్ళు మర్చిపోయినట్లుగా వాళ్ళు దేవునికి సాక్షులుగా ఎలా సిద్ధమయ్యారు అనే మాట మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క 1వ అధ్యాయము 21వ వచనం 22వ వచనాల్లో కూడా చూస్తే అక్కడ కూడా అన్నాడు, కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన ఎద్దు నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలమంతయు మనతో కలిసిన వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి ఉండిట ఆవశ్యమని చెప్పాను అంటాడు. అందుకని ఇదంతా కూడా కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అని పైన ఆ యొక్క యోధేశ్వరియోత గురించి పోగొట్టుకున్నది దావీదు భక్తుడు చెప్పాడు అని చెప్తూ కిందకు వచ్చేసరికి, కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడిన దినం వరకు ఆయనే మన మధ్య సంచరించుచు ఉండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి ఉండుట ఆవశ్యమని చెప్పారు. అప్పుడు వారు ఈస్తు అని మారు పేరు గల బర్సబ్బా అని పడిన యోసేపు మత్తయ్య అంటే ఈ యొక్క వీటి విషయంలో మనకి సంపూర్ణమైన సంఖ్య అపోస్తలంగా కావాలి అని ఒకరిని ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క యోధ తప్పిపోయి పోగొట్టుకున్న వాటిలో కూడా ఇదంతా కూడా ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తారు అని వాళ్ళు నిరీక్షణ అనమాట. ఎలాంటి నిరీక్షణ అంటే ఐక్యమత్యంతో కూడిన నిరీక్షణ అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ యొక్క అందుకున్న కాలము నిలుపుకోవాలి. అందుకని వాటన్నిటి విషయంలో అందుకొని నిలుపుకొని వాడుకునేటట్లు నీవు సర్వంలో వ్యాపించి ఉండయ్యా, మాలో ఉండయ్యా, నా కోరిక, నా హక్కు, నా విశ్వాసం ఇవన్నీ కూడా నీ మంచితనంతో నేను నింపబడగలిగే ఆ యొక్క జీవం అనేది నాకు ఇవ్వయ్యా అని మనం ప్రార్థించే వారంగా ఉండాలి అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు అనమాట. అయితే ఈ యొక్క విషయంలో అసలు మారు మనసు నిమిత్తం బాప్తిస్మము అనేది తీసుకోవాలి అని పేతురు భక్తుడు చెప్తూ ఉన్నట్లుగా 2వ అధ్యాయంలో 38వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీరందరూ కూడా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారి యొక్క నామంలో
మీరు బాప్తిస్మం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాలు పొందుతారు అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మారు మనసు నిమిత్తం నీళ్లలో ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకొస్తారు అంటే ఆయన అంటున్నాడు, మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు విప్పుటానికైనా నేను యోగ్యుణ్ణి కాదు అన్నట్లుగా ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును అని బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు చెప్పినప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మను గురించి ఆయన ప్రవచనం ఆయనకి బహిరంగంగా తెలుసో తెలియదో గాని అంతరంగంగా మాత్రం ప్రవచనం చెప్పేస్తున్నాడు. అందుకని నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. తెలుసో తెలియకో అని ఎందుకు మనం ఇక్కడ అనుకుంటున్నాము అంటే అయ్యా రాబోయేవాడు నువ్వేనా, ఇంకెవరికొరకైనా ఎదురు చూడాలా అంటున్నాడు ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను. అంటే దేవునిలోనే ఉన్నాడు. కొన్నిసార్లు మనుషుల యొక్క తత్వములు ఈ యొక్క నైజములు మనలో పనిచేస్తున్నాయి. కానీ ఆయన ఇదిగో ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చు యోహాను అనే ఆయన పరలోకములో ఉన్న మిగుల అల్పుల కంటే తక్కువవాడు అని చెప్తున్నాడు యేసయ్య. అంటే మనము నమ్మిక అనేది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అందుకనే ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను తెలియకయే దేవుని యొక్క మాట మాట్లాడుతున్నాడు. అయ్యా నేను బాప్తిస్మం ఇస్తున్నాను నీళ్లతో, ఆయన వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇస్తాడు అని చెప్తూ ఈ యొక్క ఆయన యోహాన్ గారి మాటలు చెప్తున్నప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి ఏమన్నా నామములు కలవా? అంతకు ముందు అసలు ఈయన కూడా ఎట్లా మాట్లాడాడు బాప్తిస్మము అనే మాట ఎట్లా మాట్లాడాడు? అసలు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎక్కడైనా బాప్తిస్మం కనపడిద్దా అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మాభిషేకము దేవుడు మనకి దయచేస్తారు అన్నట్లుగా మనం ధ్యానం చేసుకుంటూ ఈ యొక్క జకరియా గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. 12వ అధ్యాయంలో చూస్తే 12వ అధ్యాయం 10వ వచనంలో దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనం చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎలాంటి ఆత్మ వచ్చేస్తుంది అని అంటే దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు కరుణ నొందించు ఆత్మ అంటాడు. కరుణ అనే మనస్తత్వం వచ్చింది, విజ్ఞాపన చేయాలనే మనస్తత్వం వచ్చింది అని చెప్తున్నాడు. ఇంకా ఏక కుమారుని విషయమై దుఃఖించగలిగిన మనస్సు, దుఃఖం మన పాపాల నిమిత్తం మన పాపాలను ఒప్పుకొని ఆయన సన్నిధానంలో ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడని త్రిత్వ దేవుణ్ణి స్తుతించే మనస్సు అనేది ఒక్క పరిశుద్ధాత్మ ద్వారా అది జరిగిద్ది అని ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి రావాలి అంటే బాప్తిస్మం పొందాలి, ముందు నువ్వు కడగబడాలి అనే మాట ఇక్కడ చాలా క్షుణ్ణంగా ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ అభిషేకము దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మ శక్తితోను అభిషేకించిన అదియే అని ఈ యొక్క అపోస్తల కార్యముల 10వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే పేతురు భక్తుని ద్వారా అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించి అక్కడ తెలియపరుస్తున్నాడు. అందుకనే ఆలకించండి నా ఆత్మను మీ మీద కుమ్మరింతును అని చెప్తూ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో కూడా చూస్తే మీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటాడు. ఇంకా పైనుండి ఆత్మ మన మీద కుమ్మరింపబడుతుంది అని యెషయా గ్రంథం 44:3లో కూడా చెప్తాడు అనమాట. అంటే ఈ యొక్క విషయంలో అంతట్లో కూడా చూస్తే ఈ భూమి మీద ఆయన యొక్క ఆత్మ కుమ్మరింపబడినప్పుడు ఫలభరితమైనదిగా ఎంచబడుతుంది అని చెప్తున్నాడు. ఫలభరితంగా చేయబడింది. భూమి నిండించి ఎలాగా అది విస్తరించండి, లోపరుచుకోండి, ఫలించండి అని చెప్తున్నాడు కదా. అలా ఫలభరితమైన వనవృక్షంగా మనం ఎంచబడే రీతిగా ఇశ్రాయేలీయుల మీదే కాదు మనందరి మీద కూడా ఆయన ఆత్మను కుమ్మరించడానికి ఆయన నియమించుకున్నాడు. అందుకే నేను నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్తానని యోవేలు గ్రంథంలో కూడా మనకు కనపడతా ఉంటది. అందుకని ముసలివారు కలలు కంటారు, మీ యవనస్తులు దర్శనములు కంటారు అని చెప్తాడు. అంటే ఈ యొక్క విషయంలో అంతట్లో చూస్తే ఆ కరుణందించే ఆత్మను, ఆయన ప్రేమించే, ఆయన పొడిచిన వాని గురించి దుఃఖించే ఆత్మను, ఇవన్నీ కూడా దేవుడు మనకంటే క్రొత్త మనస్సు ఆ యొక్క సౌలు కూడా
సమూయేలు ప్రవక్త ఆయన అభిషేకించినప్పుడు కొత్త మనసు వచ్చేసింది. ఈయన కూడా ప్రవక్తలలో ఒకడా అనే ఒక సామెత పుట్టిందంట సౌలు విషయంలో. అంటా కాదు అది జరిగింది. కాబట్టి మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానముల ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగచేయట ద్వారాను ఆయన్ని అంటే ఆ కనికరం చొప్పుననే క్రియలు నీవు నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక అయ్యా నేను మంచి చేశాను కాబట్టే నాకు ఇలాగ దేవుని యొక్క ఆత్మ దిగొచ్చింది, లేదంటే నేను ఇలా ఆశీర్వదించబడ్డాను అని అనుకుంటాం. కానీ ఆయన కృప, ఆయన యొక్క సంకల్పం అనే మాట చెప్తాడు. అందుకనే నీతి మంతులు మన తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను కలిగిన వారమై మనము పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద కుమ్మరించునని తీతుకు రాసిన పత్రిక 3:5 చెప్పబడినట్లుగా ఇదంతా కూడా ఏంటంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతన స్వభావం అనేది కలగచేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఖచ్చితంగా మనం పొందుకోవాలి అనే మాట మనం చెప్తూ ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపు ఆత్మాభిషేకం ఎలా ఉంటది అంటే ఈ యొక్క పేర్లు ఎలా ఉన్నాయి అంటే ఆత్మాభిషేకము లేక ఆయన యొక్క ఆత్మలో మనం పానం చేసిన వారమై ఉన్నాము అని చెప్తూ ఆయన అంటున్నాడు, దాసులమైనను మనం ఎవరమైనా కూడా ఒక్క శరీరంగా ఉండటానికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందిది కనుక మనందరము ఆయనలో పానము చేసిన వారమై ఉన్నాము అంటాడు. ఆత్మను పానం చేసిన వారమై ఉన్నాము అని చెప్తూ దీంట్లో ఆయన అంటున్నాడు, అంత్య దినములలో ఈ యొక్క మాట ఎక్కడైనా మనకి కనపడుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఈ యొక్క యూదుల యొక్క మత సంఘం వాటి గురించి ఈ యొక్క అంత్య దినాలు ఎలా ఉంటాయి అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 1:2 కూడా చూస్తా ఉంటే ఈ యొక్క ముగింపు కాలాల్లో అంత్య దినాల్లో అంత్య దినములు అనగా ప్రభు యొక్క రాకడకు ముందు వచ్చుచున్న దినాల్లో ఆత్మ బాప్తిస్మం పొందుచున్నారు అనే మాట చెప్తూ ఈ యొక్క రాకడ సమీపించినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన కాలంలో కూడా అంత్య దినాలు కనపడతాయి. కానీ ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ అనేది మనం ఎప్పుడు ఎలాగంటే యేసుక్రీస్తు వారి నామం పేరటే, అందుకని దీని బేస్ అంతా కూడా పేతురు భక్తుడు చెప్తాడు, అయ్యా ఇదిగో మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది యేసుక్రీస్తు వారి నామంలోనే మీరు బాప్తిసం పొందాలి. మేము యెహోవా తండ్రి పేరని గాని పరిశుద్ధాత్మ దేవుని పేరని గాని చెప్పపట్టం కాదు, వీటన్నిటికి మధ్యవర్తి జీసస్ క్రైస్తే కాబట్టి యేసుక్రీస్తు వారి నామంలో మనం బాప్తిస్మం పొందాలి. అప్పుడు రక్షణ కార్యం అనేది సంపూర్తి అయిపోయినప్పుడు మనము ఆ లోకమునకు వెళ్ళిన తర్వాత ఈ బాప్తిస్మము అనేది మొదటిసారి ఎలాగా వాళ్ళ జీవితాల్లో బాప్తిస్మ ఇచ్చి యోహాన్ చెప్పాడో అలా ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా క్రైస్తవ సంఘం యొక్క బాప్తిస్మము యూదుల మత సంబంధమైన బాప్తిస్మం కాదని అని ఇట్లా మనకి తీర్మానింపబడుతుంది. అంటే మనకి కొత్త మనసు, ఆ చెడు తలంపులు గాని పాపం చేయాలనే కోరిక గాని మనలోనికి రాదు. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ చెప్తాడు, ఆ పాప జ్ఞప్తి కూడా ఉండదు అంటాడు. అంటే పాపం చేయాలనే తలంపు గాని కోరిక గాని అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దీంట్లో ఈ విషయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వచ్చే పాత నిబంధనలో లేదా ఏంటి అని చూస్తే ఈ ప్రవచన రూపంగా ఉంది. అది ఎట్లా ఉంది అని అంటే ఆ యొక్క విషయంలో ఇప్పుడు మనం జకర్యా గ్రంథంలో చదువుకున్నాం కదా, వాళ్ళు ప్రలాపించేవారుగా, ఏక కుమారుని గురించి ప్రలాపించే వాళ్ళుగా, కరుణించే వాళ్ళుగా ఎలా ఉంటారో అట్లాంటి ఆత్మ మనకి, అలాంటి దేవుని యొక్క ఆత్మ అనేది మన మీదకి వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. అందుకనే పాత నిబంధన గ్రంథాల్లో పరిశుద్ధాత్మ అసలు దేవుళ్ళు వాళ్ళు లేరా అంటే ఉన్నాడు అనే మనతో ఖచ్చితంగా చెప్తున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ ఆవేశం వల్లనే వారు అద్భుతములు చేయగలిగారు కానీ అన్నట్లుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేది వాళ్ళకి లేదా అంటే భాషలతో మాట్లాడేవారు వారికి అట్లా ఎక్కడ మనకి కనపడడం లేదు. కానీ వాళ్ళు కొన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నమ్ముట వలన, విశ్వసించడం వలన అబ్రహాము అక్కడ నీటిని తవ్వినప్పుడు ఆ నీటి ఊటలు రావడం కానీ, లేకపోతే ఇంకా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడై ఉండి అక్కడ వాళ్ళు నడిపించే విధానం కానీ, ఆలోచించే శక్తి కానీ వారిలో, అందుకనే ఇస్సాకు ధ్యానింప వెళ్ళాడు అంటారు. అంటే ఆ ధ్యానంలో ఉండినప్పుడు ఎలాగ దేవుని చూడగలిగిన ఒక అనుభవం, ఒక విశ్వాసము అనేది కూడా దేవుని యొక్క లక్షణం.
పరిశుద్ధాత్మ అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్తాడు. విశ్వాసం అనేది కూడా పరిశుద్ధాత్మ వరాల్లో ఒక వరం అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకని క్రొత్త నిబంధనలో కూడా ఈ బాప్తిస్మం గురించి హలో హలో దీంట్లో అడుగుతా ఉంది ఒక అమ్మాయి. కాబట్టి పరిశుద్ధాత్మావేశంలోనే అద్భుతములు ఇవన్నీ కూడా క్రైస్తవ మతంలో మనకి జరుగుతూ ఉన్నాయి అని చెప్తున్నాడు. అందుకని పరిశుద్ధాత్మను పొందిన ఈ యొక్క ఫలితమైనట్లు మరి మనకు వాక్యంలో కనపడుతుంది అని చెప్తున్నాడు. అందుకని ఈ యొక్క విషయంలో చూస్తే పరిశుద్ధాత్మ బాప్తిసం ఎవరిచ్చారు అని మనం చూస్తే పరలోకమునకు వెళ్ళిన ఆ క్రీస్తే ప్రభువై ఆ యొక్క బాప్తిస్మము మనకు తెచ్చినట్లుగా మరి ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూస్తే తండ్రి యందు నిలిచి ఉంటేనే అని చెప్తున్నాడు. మీరు నాకు స్నేహితులై ఉంటారు అని చెప్తున్నాడు. అంటే అలాంటి అనుబంధం ఆయనతో ఒక బాంధవ్యం కలిగి ఉండే అవకాశం అనేది మన జీవితంలోనికి వచ్చింది అన్నట్లుగా ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ద్వారానే యేసయ్య యొక్క ఆత్మ ద్వారా, అందుకని గలతీయులకు రాసిన పత్రికలు చెప్తే కుమారుని యొక్క ఆత్మయే మనకు అనుగ్రహింపబడింది, అంటే కుమారుని యొక్క మనస్తత్వం మనకు వచ్చేసింది అని చెప్తున్నాడు. అందుకని ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే కాలం పరిపూర్ణమైన అప్పుడు అని చెప్పి చెప్తూ ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే 6వ వచనంలో, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను అని గలతీయులకు రాసిన పత్రిక 4:6లో చెప్తున్నాడు. కుమారుని యొక్క ఆత్మనే మనలోని పంపించాడు. ఆయన పరలోకానికి వెళ్ళడం వలన ఆయన ఆత్మ యొక్క పాళ్ళు మనందరి మీదకి దిగొచ్చినాయి. అందుకనే ఆయన బయటికి కనబడడం లేదు, కానీ బహిరంగంగాను అంతరంగంగాను ఆయన పని జరిగిస్తున్నాడు అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూస్తే యోహాను సువార్తలోనే 15వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక సందర్భం 26వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అటు నుండి వారి యొద్ద నా యొద్ద ఉన్నారు కనుక మీరును సాక్ష్యం ఇద్దరు అంటాడు. అంటే దీని ప్రకారంగా మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు సాక్ష్యం ఇచ్చే వరస, సాక్ష్యం ఇచ్చేవారిగా సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి లేకపోతే సాక్షులుగా ఉండండి అంటే దేవుని యొక్క ఆత్మ అనేది మన మీదకి వచ్చినప్పుడే, కుమారుని యొక్క ఆత్మను మనం పొందినప్పుడే ఆత్మే తండ్రి అయిన దేవుణ్ణి కుమారుని గురించి సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి ఆ సాక్ష్యము అనేది మన హృదయంలో భద్రం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కూడా పొందుకోవాలి. ఇది ఖచ్చితం. అయ్యో ఇప్పుడు అందరూ పరిశుద్ధాత్మ వరాలు అంటున్నారు, అవి నిజమా ఇవి నిజమా, ఇవి మనకు అనవసరం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కొరకు పంపుతున్నాను అని చెప్పి లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనతో సెలవిచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనం సాక్ష్యం కలిగి ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించే మనం మాట్లాడతాం అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ యొక్క 16వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు 16వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ కూడా అంటున్నాడు, అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీరు మనసు నువ్వు నీతిమంతుడవయ్యా అని ఆయన చేసే తీర్పును గురించి మనం ఒప్పుకునే మనసు రావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు రావాలి. ఇదంతా ఎవరు ఇస్తారు అంటే యేసయ్యే ఇస్తాడు అని చెప్తున్నాడు. ఈ పొందిన వాళ్ళు ఎవరు? మొట్టమొదటి అంటే పేతురు, యోహాను, యాకోబు, ఈ యొక్క ఫస్ట్ సృష్టిల పేర్లే మెన్షన్ చేయబడినాయి. తర్వాత తల్లి, అతని సహోదరులు అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క కూటమి అంతా కూడా యెరూషలేము పట్టణంలో జరిగింది, మేడగదిలో జరిగింది. ఈ యొక్క బాప్తిస్మం నిజానికి ఈ యొక్క మేడగది అనేది ఒక దేవాలయంతో పోలుస్తున్నాడు, దేవుని యొక్క సన్నిధానంతో పోలుస్తున్నాడు. వారు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టడం వల్ల యెరూషలేము నుండి వెళ్ళక
నా వల్ల నివసించి తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని ప్రభువు చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ పొందేంత వరకు యెరూషలేమును విడవలేదు. అంటే వాళ్ళ మీదకి ఎలాంటి తొందరపాట్లు వచ్చినా ఒక మరణ భయం అనేది వాళ్ళ జీవితాల్లో కలిగింది. పేతురు భయపడిపోయాడు, బొంకాడు. మనకు తెలుసు అందరు శిష్యులు పారిపోయారు. ఎన్ని విషయాలు మనకు తెలుసు. కానీ వాళ్ళు ఈ విషయంలో యేసయ్య ఇదిగో ఇక్కడ నిలిచి ఉండండి అన్నప్పుడు మరణాలకి సైతం భయపడలా. మేడగదిలోకి వచ్చి మమ్మల్ని పొడి చేస్తారని, చంపేస్తారని భయపడలే. ఎడతెగక వాళ్ళ ప్రాణ ఆత్మలు, వారి యొక్క ఆకలి, దుఃఖం అన్నీ ఇంకా ఆయన మీద పెట్టేసుకున్నారు. అలా ఆ యొక్క యోదయ, సమరయ దేశం అందంతటిను భూదిగంతముల వరకును వాళ్ళు సాక్షులై ఉన్నారు. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండి అనే మాట చెప్తున్నారు. ఇదంతా ఏంటంటే ప్రార్థనలో ఎడతెగక ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో, తిన్నారో తినలేదో, వాళ్ళ గబుక్కన కూడుకోవటం, నువ్వెంత గొప్పోడివి, నీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది అని వాళ్ళు అనుకోలేదు. ఎందుకని డాక్టర్ ఆట్నమ్మ గారు కూడా ఆ యొక్క దినాల్లో సన్నిధి అనేది జరుపుతూ ఉండేవాళ్ళంట. ఆ యొక్క ఒరిస్సాను ఈ యొక్క ఆంధ్ర బార్డర్ ఆ ప్రాంతాల్లో చేస్తున్నప్పుడు బరంపూర్ ఏదో అంటారు. అయితే అక్కడ చేస్తున్నప్పుడు అందరి మీదకి ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క ఆత్మపాళ్ళు దిగొచ్చినప్పుడు ఒకరు ప్రవచనాలు చెప్తున్నారు, దర్శనాలు చెప్తున్నారు. ఇట్లాగా ఆవిడకేమో అసలు వాళ్ళందరిని చూసి భరితురాలైపోయి ఇంకా స్తుతిస్తా ఉన్నారంట. అయ్యో నీ మీదకి ఏమి కుమ్మరం పడలేదా అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. అయితే ఆమె సంతోషిస్తుంది. అబ్బా అబ్బా అని యేసయ్య మాట్లాడే ప్రవచనమును బట్టి, ఆళ్ళు చెప్పే దర్శనాలను బట్టి, అమితంగా దేవుని నామానికి స్తుతి అని ఆమెకు తెలియకుండానే స్తుతించే విధానం బట్టి ఈవిడకి ఏమీ రాలేదనుకున్నారంట. అయితే అప్పుడు ప్రభువును అడిగినప్పుడు, అయ్యా ఈ యొక్క భాషలైన, ప్రవచనములైన ఇవన్నీ నిరర్థకమవుతాయేమో గాని దేవుని యొక్క ప్రేమ, ఆ యొక్క సహోదర ప్రేమ, ప్రేమించే తత్వం, సంతోషించే తత్వం ఆమె మీదకొచ్చేసింది అని చెప్పారు దేవుడు. అంటే దీని ప్రకారంగా మనం చూస్తే ఎవరిలో ఎవరు తక్కువని ఎంచక దేవునిలో మూలుగు పెట్టినప్పుడు ఆయన వారికి అనుగ్రహించిన వాక్శక్తి లేక అనుగ్రహించిన శక్తి కొలది వారు పరిశుద్ధాత్మ పూర్ణులై వాళ్ళు సాక్ష్యముగా వాళ్ళు ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనం అనుకుంటాం వాళ్ళకే వచ్చింది, లేదంటే నాలో లేరు అనుకుంటాం, లేకపోతే నాలో ఉన్నారు వాళ్ళలో లేరు అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఆత్మ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రీతిగా అనుగ్రహించినప్పుడు అంత్యదినములందు మనుషులందరి మీద కుమ్మరిస్తాను అన్నట్లుగా మరి దేవుడు అల్లరికి కర్త కాదు కానీ సమాధానమునకు ఆయన కర్త అయి ఉన్నారు. కాబట్టి అలాంటి దేవుణ్ణి కొన్ని ఆ యొక్క పరిశుద్ధాత్మ వరాలు మనం కోరుకున్నప్పుడు మనం ఆయన యొక్క తీర్పును ఒప్పుకునే వారంగా, మన పాపాలని మనం ఒప్పుకునే వారంగా, సత్యమును న్యాయమును ఒప్పుకునే వారంగా మనం ఉంటాం కనుక పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రా అని మనం ప్రార్థించే వారంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇలా పరిశుద్ధాత్మ దేవుడు మరి వాళ్ళకి కనబడిన గుర్తులు ఏంటంటే పెద్ద శబ్దం వినపడుతుంది, ఆ ధ్వని వేగంగా బలమైన వీచు గాలి వెంటతో వస్తుంది అనే మాట మనం చూస్తాం. అలాంటి స్థితి మనకు కలిగిద్దా అంటే అంతకంటే ఇంకా వేరే విధంగా కలగొచ్చు. అది ఎవరు పొందుకుంటారో వారికి మాత్రమే తెలియపరచబడుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు మనం అబ్బా తండ్రి అని మొరపెట్టే ప్రార్థించే మనసు మనలో ఉండదు. ఆయనతో ఎక్కువ సంబంధం, బాంధవ్యం కలిగి ఉండే అనుభవం మనకు ఉండదు. ఇంకా ఏం చేసుకుంటాం, ఎంత ప్రార్థన చేస్తాం, ఇంకేం ఉందిలే నిన్న మొన్న చేశాం కదా అనే మనస్తత్వం వస్తుంది. అందుకనే యోహాన్ గారు మొదటి యోహాను పత్రికలు రాస్తా ఉంటాడయ్యా, నువ్వు ఎవరి సంబంధివో దీన్ని బట్టి తెలిసిపోతా ఉంటది. నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావా, దేవుని యొక్క లక్షణంలో ఉంటావు. దేవునికి సంబంధించిన కాని వాడిగా నువ్వు ఉంటావా, అయితే అపవాది యొక్క లక్షణాలే నీలో ఉంటాయి. నువ్వు అపవాది బిడ్డవో దేవుని బిడ్డవో నువ్వే గమనించుకో అని ఈ యొక్క కయ్యూను సహోదర ప్రేమ కలిగి ఉండలేదు అని చెప్తూ ఇవన్నీ చెప్తున్నాడు. అంటే దీని ప్రకారంగా మనం ప్రార్థించే అనుభవంలోనికి వచ్చినప్పుడు అందరం ఐక్యమత్యం కలిగిన వారంగా మనం ఉండాలి. నువ్వు గలలీయుడువా, సమరయుడువా ఇవన్నీ నీకు అనవసరం అని చెప్తున్నాడు. అంటే కులములు గాని భేద గొప్ప అని కానీ ఏమీ ఉండకూడదు. క్రీస్తు యొక్క మనస్తత్వం మనలోనికి వచ్చే అంతగా మనను మనం తగ్గించుకొని దేవుని యొక్క ఆత్మను ఖచ్చితంగా పొందే వారంగా మాత్రం ఉండాలి. ఉంటేనే ఆయన్ని గురించి పదే మనం ఎక్కడికన్నా ఆదమర్చి వెళ్తున్నా, ఏం చేస్తున్నా మన యొక్క హృదయం ఎంటీగా లేకుండా దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఇంకా అనేక మర్మములు చూడగలిగిన అనుభవం మనం ఎట్లా నడవాలో అలాంటి అనుభవం రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఖచ్చితంగా మనతో ఉండాలి, మనలో నివసించాలని చెప్తున్నాడు. అట్టి స్థితి దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హలో.